హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో కూర పనసకాయను జిగురు లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో, కట్ చేసుకున్న పనసకాయ ముక్కలను సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా పనసకాయను కట్ చేసుకోవడానికి ఇక్కడ లేతగా ఉండే పనసకాయ తీసుకుంటున్నాను. ఈ పనసకాయను కట్ చేసుకునే ముందు కత్తిపీటకు చేతికి కూడా వంటకు వాడే నూనెను రాసుకోవాలి. ఇలా రాసుకున్నట్టయితే పనసకాయ లోపల ఉన్న జిగురు కత్తిపీటకు చేతికి అంటుకోకుండా ఉంటుంది. పనసకాయను హాఫ్గా కట్ చేసుకున్న వెంటనే చెక్కలకు కూడా చూపిస్తున్న విధంగా నూనెను అప్లై చేసుకోవాలి. ఇలా రాసుకున్నట్టయితే పనసకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు కత్తిపీటతో పైన తొక్కను చెక్కుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కత్తిపీటకు చేతికి నూనె రాసుకుంటూ పనసకాయ పైన ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న తొక్కను చెక్కుకోవాలి. ఇలా పైన తొక్క అంతా కూడా చిక్కుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్గా కట్ చేసుకుని లోపల పార్ట్ని తీసివేసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చెక్కను కూడా ఈ ప్రాసెస్లోనే చెక్కుని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈ పనసకాయ ముక్కలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ముక్కలను తీసుకుని పనసకాయ బిర్యానీ, పనసకాయ కర్రీ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, విలేజ్ స్టైల్లో జిగురు లేకుండా పనసకాయ ముక్కలను ఏ విధంగా కట్ చేసుకోవాలో, కట్ చేసుకున్న పనసకాయ ముక్కలను సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో